తొలేకాదశి పర్వదినం పురస్కరించుకుని తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాల భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తిరుపతి సమీపంలో వికృతమాలలో వెలిసిన సంతాన సంపద వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, వేద పారాయణలు ఘనంగా నిర్వహించారు. వచ్చే 2 ఏళ్లలో ఆలయాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తామంటున్న ఆలయ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్తో మా కరెస్పాండెంట్ సునీల్ ఫేస్ టు ఫేస్. తొలి ఏకాదశి సందర్భంగా వెంకన్న ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా ఏదైతే వికృతమాలలో వెలిసినటువంటి సంతాన సంపద శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఏదైతే ఉదయం నుంచి స్వామివారి దర్శనానికి భక్తులు బారీలు తీరిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆలయంలో స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. దీనికి ఏదైతే ఈ ఆలయానికి చైర్మన్ అయినటువంటి పసుపులేటి హరిప్రసాద్ గారు ఏదైతే ఆయన అయితే మరి ముందున్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. ముఖ్యంగా ఈరోజు తొలి ఏకాదశి రోజు ఇలా ఆలయానికి ఇట్లా భక్తులు భారీగా రావడం, ముఖ్యంగా ఇక్కడ స్వామివారి ఆలయంలో ఎటువంటి పూజలు నిర్వహిస్తారు? ఓం నమో వెంకటేశాయ. ప్రైమ్ నైన్ ఛానల్ వారికి ధన్యవాదాలు. ఈరోజు విక్తమాల గ్రామంలో తొలి ఏకాదశి నాడు ఆ వెంకటేశ్వర స్వామి వారు ఆ విష్ణుమూర్తి ఏదైతే నిద్రలోకి వెళ్ళి 4 మాసాల నిద్రలో ఉంటారో ఆ అత్యంత ప్రాధాన్యం కలిగిన ఈ యొక్క తొలి ఏకాదశి నాడు వేద పారాయణం జరగడం చాలా సంతోషంగా ఉంది. దాదాపు 20 మంది వేద పారాయణదారులు వచ్చి వేదాన్ని పఠించడం చాలా ఆనందం. ముఖ్యంగా వికృతమాలలో ఈ యొక్క సంతాన సంపద వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఉదయం సుప్రభాతం, తోమాల అర్చన, అలాగే నైవేద్యం, సాయంకాల తోమాల అర్చన, సాయంకాలం రాత్రి ఏకాంత సేవతో పూజలన్నీ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని పూజలు నిర్వహించబడతాయి. స్వామివారు సంతాన సంపద వెంకటేశ్వర స్వామి తిరుపతికి ఉత్తరాన సకల సంపద వెంకటేశ్వర స్వామి, దక్షిణాన అభయ వెంకటేశ్వర స్వామి, ఆయన ఆరోగ్య ప్రదాత. తిరుపతికి పడమర కళ్యాణ వెంకటేశ్వర స్వామి, కళ్యాణం కావాలనుకునే వాళ్ళు ఆ స్వామివారి యొక్క దర్శనం చేసుకుంటారు. అలాగే తూర్పున తిరుపతికి ఈ యొక్క సంతాన సంపద వెంకటేశ్వర స్వామి వారి ఆలయం, ఇదొక దేవుడు లేని ఆలయము. ఆ ఆలయం జీర్ణోద్ధరణ, సంపూర్ణ జీర్ణోద్ధరణ గావించి వెంకటేశ్వర స్వామి వారిని ప్రతిష్ఠ చేసి ఒకే రోజు అంటే సంపూర్ణ జీర్ణోద్ధరణ 7 కొండల స్వామివారు, జయ విజయులు, గరుడాల వారు, ధ్వజము, బలిపీఠము, శిఖరం 7 జీర్ణోద్ధరణల సంపూర్ణ జీర్ణోద్ధరణ చేయడం ఎంతో సంతోషం. ఈ రోజుకి దాదాపు 13 సంవత్సరాలు అవుతా ఉంది. సంతాన సంపద వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ట మే 29 నాడు జరిగి స్వామివారు అన్ని వైకుంఠ ఏకాదశి కూడా అత్యంత అద్భుతంగా ఇక్కడ స్వామివారికి దివ్య పుష్పాలంకరణ జరుగుతుంది. ప్రతినిత్యం భక్తులు స్వామివారి దర్శనం చేసుకుంటారు. అలాగే ఈరోజు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులు చాలామంది స్వామివారిని దర్శించుకొని వాళ్ళు ఆ యొక్క స్వామివారి యొక్క ఏదైతే మనస్ఫూర్తిగా వాళ్ళు అనుకున్నారో ఆ కోరికలను తీర్చే విధంగా ఆ దేవదేవుడికి ఆశీస్సులు పొందారు. చాలా సంతోషంగా ఉంది. రాబో రోజుల్లో ఇక్కడ మా గుడిలో అన్ని వాహనాలు కూడా ఉన్నాయి. రాబో రోజుల్లో కోనేరు వచ్చిన తర్వాత బ్రహ్మోత్సవాలు జరిపి చక్ర స్నానం కూడా చేయాలనే ఆలోచనలో వికృతమాల గ్రామ ప్రజలు మేమందరం కూడా ఉన్నాం. ఖచ్చితంగా వచ్చే సంవత్సరం మే 29 నాటికంతా కూడా కోనేరు తయారై స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు కూడా జరుపుకునే విధంగా ఈ యొక్క ఆలయంలో ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రామ ప్రజలంతా అత్యంత సహకరించే గ్రామ ప్రజలు ఈ వికృతమాల్లో స్వామివారు చాలా అద్భుతంగా అందంగా వెంకటేశ్వర స్వామివారిని చూసినట్టే ఉండే విధంగా ఆ స్వామివారి యొక్క ప్రతిరూపం ఉండడం మా అందరూ ఎంతో ధన్యం. వికృతమాల గ్రామం కూడా ఆ రోజుకి ఈ రోజుకి ఎంతో మార్పు చెంది గ్రామ ప్రజలందరూ కూడా ఎంతో సుఖ సంతోషాలతో ఉన్నారనే విషయం గ్రామ ప్రజలు ఎవరడిగినా కూడా వెంకటేశ్వర స్వామి గుడి మా ఊర్లో వచ్చిన తర్వాత గ్రామంలో ప్రజలందరూ కూడా అత్యంత ఆనందంగా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క జీవన శైలి మార్పు వచ్చింది అనే విషయాన్ని తెలియజేస్తారు. చాలా సంతోషం. అందరూ కూడా వెంకటేశ్వర స్వామి వారిని ఎలాగైతే కొండ మీద పెద్ద ఆయన వెంకటేశ్వర స్వామిని ఎలా దర్శించుకుంటామో అప్లాయకుంట అభయ వెంకటేశ్వర స్వామి, అలాగే శ్రీనివాస మంగాపురం కళ్యాణ వెంకటేశ్వర స్వామి, ఇక్కడ తూర్పున వికృతమాల సంతాన సంపద వెంకటేశ్వర వారిని దర్శించుకోవాలని కోరుకుంటూ స్వామివారు ఈరోజు వేద పారాయణం జరిపించడానికి అన్నీ ఆయన చేసుకుంటే మనం చేయడమే కానీ మనం ఏం చేసేది ఏముండదు.
అటువంటి వేదపారాయణం జరగడం చాలా మనసుకు ఆనందకరంగా ఉంది. భక్తులందరూ కూడా ఎంతో ఆనందంగా స్వామివారి దర్శనం. అంటే ఒకటి సార్, ముఖ్యంగా వికృతమాల, ఈ వికృతమాల అనేది సంతాన సంపద వెంకటేశ్వర స్వామిగా గుర్తింపుగా ఉంది. ఎక్కడెక్కడి నుంచో అంటే విదేశాల నుంచి సైతం కావచ్చు. మరోవైపు తిరుమలకు వచ్చేటువంటి భక్తులు ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి దర్శించుకొని వెళ్తుంటారు. కానీ ఈ గుడికి చైర్మన్గా మీరు ఏ విధంగా ఇట్లా భక్తులు ఇలా రావడం మీకు ఎలా అనిపిస్తుంది? ముఖ్యంగా ఇలా ఈ ఆలయాన్ని ఇలా అభివృద్ధి చేయడం వల్ల చాలా సంతోషం. చాలామంది నా స్నేహితులు కూడా చెప్పారు, అరే గుడి ఎక్కడ ఎందుకు, మనం హైవే మీద ఉంటే ఇంకా జనాలు చాలా వచ్చేవారు కదా అని. మనము స్వామివారి నిర్ణయాన్ని మనం నిర్ణయించేవాళ్ళం కాదు. ఇక్కడ ఒకరు దేవుడు లేని గుడిలోకి వెంకటేశ్వర స్వామి రావాలనుకున్నారు. ఆయన ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసుకున్నట్టు నన్ను సెలెక్ట్ చేసుకుంటే మేము చేయడం జరిగింది. అంతేగాని భగవంతుడిని మనం తీసుకొచ్చి ఒక చోట పెట్టే పరిస్థితి కాదు. 7 కొండల మీద భగవంతుడు అంటే ఈరోజంటే కార్లు బస్సులు అన్నీ పోతున్నాయి. ఆ రోజుల్లో కీకరారణ్యము జంతువులు ఉండే పరిస్థితి అయినా కూడా భగవంతులు 7 కొండలు ఎక్కి ఆ భగవంతుడిని ఆ రోజు కాలిబాట మార్గాన్ని వెళ్ళేవారు కదా. అంటే భగవంతుడు రావాలనుకున్న చోటికి ఆయన వస్తాడు. ఆయన వచ్చిన చోట ఆ మహిమ ఉంటుంది. ఎక్కడైతే ఆ మహిమ ఉంటుందో ఆ జనాకర్షణ కూడా అలానే ఉంటుంది. అలాగా రాబో రోజుల్లో వికృతమాల ఒక చిన్న తిరుమలలాగా అవ్వాలని కోరిక. ఖచ్చితంగా స్వామివారికి ఇక్కడ యోగ నరసింహస్వామి, రామానుజాచార్యుల వారు, వరదరాజస్వామి, ఒకలామాత, కోనేరు అన్నీ వచ్చిన తర్వాత బ్రహ్మోత్సవాలు కూడా అన్ని వాహనాలు ఉన్నాయి స్వామివారికి. బ్రహ్మోత్సవాలు కూడా అత్యంత అద్భుతంగా చేసుకునే విధంగా వచ్చే సంవత్సరం నుంచి ఇక్కడ 108 స్తంభాలతో ఏదైతే దివ్యదేశాలు ఉన్నాయో అలాగ 108 స్తంభాలతో మంటపాన్ని కట్టబోతున్నాం. కోనేరు కట్టబోతున్నాం. యోగ నరసింహస్వామి, రామానుజాచార్యుల వారు, వరదరాజస్వామి, ఒకలామాత అన్ని దేవాలయాలు కూడా ఇక్కడ రాబోతున్నాయి. త్వరలో ప్రాబబ్లీ 1 or 2 years లోపల అన్నీ కంప్లీట్ అయిపోయి భగవంతుణ్ణి దర్శించుకోవడానికి వీలుగా అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పింపజేయాలనే కోరిక ఖచ్చితంగా జరుగుతాయనే ఆశ. స్వామివారి యొక్క అంశ ఇక్కడ ఒక అంశ, సముద్రం కొండ మీద స్వామి అయితే దాంట్లో ఒక అంశ ఇక్కడ వచ్చిందని మా ప్రజలు, గ్రామ ప్రజలు, మా అందరి యొక్క విశ్వాసం. ఇక్కడ స్వామివారిని దర్శించుకొని ఏ కోరిక కోరినా తీరుతుందనేది ఖచ్చితంగా. నేను ఇక్కడ గుడి జీర్ణోద్ధరణ తర్వాత నాకేం 100 కోట్లు లేవు, మా నాన్న తాత మినిస్టర్ కాదు, అయినా కూడా భగవంతుని గుడి జీర్ణోద్ధరణ చేసినందుకు కానీ పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఆ స్వామివారి ఆశీస్సుల ద్వారా బోర్డు మెంబర్ అవ్వమంటే అది భగవంతుని యొక్క అనుగ్రహం మాత్రమే నేను తెలియజేస్తున్నాను. స్వామివారికి ఇసుకంత చేస్తే ఇటుకంతా ఆయన తిరిగి మనకి ఇస్తాడనే విషయాన్ని ఖచ్చితంగా నేను తెలియజేస్తున్నాను. నమో వెంకటేశాయ. ఇక్కడ పరిస్థితి అంటే ముఖ్యంగా ఆ సంతాన సంపద వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చేటువంటి భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. ముఖ్యంగా ఈరోజు వేద పారాయణం నిర్వహించడం ముఖ్యంగా ఎందుకంటే తొలి ఏకాదశి రోజు స్వామివారి ఆలయంలో ఇటువంటి వేద పారాయణం నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మాకు వచ్చినటువంటి అదృష్టంగా భావిస్తున్నామని చెప్పేసి ఏదైతే డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ గారు తెలిపిన పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. కెమెరామెన్ నరసింహతో సునీల్, ప్రైమ్ 9 న్యూస్, తిరుపతి నుండి.